హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ గోంగూర ఎండు చేపల కర్రీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పాతకాలంలో మన అమ్మమ్మలు ఎలా అయితే చేసేవాళ్ళో అదే ప్రాసెస్లో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒక్కసారి తిన్నారంటే దీని టేస్ట్ ఎప్పటికీ మర్చిపోలేరండి, అంత బాగుంటుంది. ఇంకా గోంగూర అంటే ఇష్టం లేని వాళ్ళు అసలు ఎవ్వరు ఉండరు కదండి. మన తెలుగు వాళ్ళకి గోంగూర అంటే చాలా ఇష్టం కదా. ఆ గోంగూరని నాన్ వెజ్తో కలిపి చేస్తే ఇంకా మంచి రుచి యాడ్ అవుతుంది. సో మీరందరూ తప్పకుండా ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత బాగా క్లీన్ చేసుకున్న ఎండు చేపల్ని ఇందులో వేసుకుంటున్నాము. ఎండు చేపల్ని ఇలా ఫ్రై చేసి మనం కర్రీ ప్రిపేర్ చేసుకుంటే ఎక్కడ ఎలాంటి స్మెల్ అనేది లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ముక్క చితికిపోకుండా చాలా బాగుంటుంది. అందుకని ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, చేపలు చక్కగా కలర్ మారి పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వీటిని బౌల్లోకి తీసుకుంటున్నాము. ఇదే ఆయిల్లో కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుంటున్నాము. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి, కొంచెం వేగితే సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసుకున్న 2 టొమాటోలని వేసుకున్నాము. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కరివేపాకు వేసుకుంటున్నాం. దంచిన వెల్లుల్లి వేసుకోవాలి. ఇది వేయడం వలన మంచి అరోమా యాడ్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుందాం. టమాటోలు మగ్గిన తర్వాత కారం వేసుకుంటున్నాము. మీరు మీ టేస్ట్ని బట్టి కారం అడ్జస్ట్ చేసి వేసుకోండి. వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారండి. ప్లీజ్ మర్చిపోకుండా మన ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇది గోంగూర 2 కట్టలు తీసుకున్నామండి. ఆ గోంగూరని ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకొని అందులో కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకున్నాము. దీన్ని ఇందులో వేసుకుంటున్నాము. వాటర్ వేసి ఉడికించుకోవాల్సిన పని లేదండి. గోంగూరని కడిగి వేసుకుంటాం కదా, ఆ వాటర్తోనే సరిపోతుంది. గోంగూరలో నుంచి వచ్చే వాటర్తోనే అది ఉడుకుతుంది. ఇది మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం అనుకోండి, చాలా ఫాస్ట్గా మనం కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రై చేసుకున్న ఎండు చేప ముక్కల్ని ఇందులో వేసుకుంటున్నాము. కొత్తిమీర వేసుకుంటున్నాము. ఇలా ఒకసారి కలుపుకొని ఈ వాటర్ అంతా కూడా దగ్గర పడే వరకు ఉడికించుకుందాం. చూసారు కదా, వాటర్ అంతా దగ్గర పడి ఆయిల్ పైకి తేలి చక్కగా ఉడికింది. అసలు ఎంత మంచి అరోమా వస్తుందంటే అండి, అసలు మాటల్లో చెప్పలేమండి. నోరు ఊరిపోతుంది చూస్తుంటేనే, అలా ఉంది. వేడి వేడి రైస్లో ఈ గోంగూర ఎండు చేపల కర్రీ వేసుకొని తిన్నామంటే అసలు ఆ రుచి ఎప్పటికీ మర్చిపోలేము, అంత బాగుంది. కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాము. ఎండు చేపల గోంగూర కర్రీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చూసారు కదా, ఎంత సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంత టేస్టీగా గోంగూర ఎండు చేపల కర్రీ చేసాము. చాలా చాలా బాగుంటుందండి. అప్పటికప్పుడు వేడివేడిగా తిన్నా కూడా బాగుంటుంది. లేదంటే ఒక 8 అవర్స్ అలా తర్వాత తిన్నా కూడా అసలు దీని టేస్ట్ మామూలుగా ఉండదండి. గోంగూరని నాన్ వెజ్తో కలిపి చేస్తే ఆ వచ్చే టేస్టే వేరు కదా.
గోంగూర చికెన్, గోంగూర మటన్ ఎలా ఎంత మంచి టేస్ట్, ఎంత ఇష్టంగా తింటారో ఈ గోంగూర ఎండు చేపలు కూడా అంత ఇష్టంగా తింటారు. ఒకసారి తిన్నారంటే అస్సలు వదలరు, అంత బాగుంటుంది. మీరందరూ తప్పకుండా మా ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.